సో ఇక మామూలు సంతకం అంటూ తహసీల్దార్ కార్యాలయంలో ఒక ఫోర్జరీల బాగోత నడుస్తుందట. దీన్ని ఈనాడు వెలికి తీసింది టాస్క్ ఫోర్స్ టీం. ఇక వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో కొంతమంది సిబ్బందికి మామూలు తీసుకొని సంతకాలు ఫోర్జరీలు చేయడం అలవాటుగా మారింది. ఇటీవల కుటుంబ సభ్యుల ధ్రువపత్రం మంజూరుకి కార్యాలయ సిబ్బంది 2 ప్రభుత్వ ఉద్యోగుల సంతకాలను ఫోర్జరీ చేసిన విషయం తెలిసిందే. గతంలో కార్యాలయం నుంచి జారీ చేసిన ధ్రువపత్రాలకు జత చేసిన ప్రభుత్వ ఉద్యోగుల వాంగ్మూలాలను పరిశీలిస్తుంటే మరిన్ని ఫోర్జరీ బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయట. ఇక ఇష్టారాజ్యంగా ఫోర్జరీలు చేసేసి ఇక కావాల్సినటువంటి ధ్రువపత్రాలు ఇస్తున్నారు. ఇది మరి వరంగల్లో జరుగుతున్నటువంటి ఘటన. ఇక దీంతో పాటుగా నిన్న రుణమాఫీ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. సో వరంగల్ జిల్లాకు ఈ రుణమాఫీ ఎంత వర్తించిందంటే 14,510 మంది రైతులకు ఇక 142.58 కోట్లు మాఫీ అయిపోయినాయి. ఇది ఇక వరంగల్కు సంబంధించిన విషయం. ఇక పచ్చని చేను కాదు ప్రమాదకర గుర్రపు డెక్క అంటూ ఇక ఈ చిత్రం చూస్తే ఏదో పచ్చని చేనులా కనిపిస్తుంది, కానీ వాస్తవానికి అది చెరువులో పెరిగిన గుర్రపు డెక్క. వరంగల్ కరీమాబాద్లోని ఉర్సు రంగసముద్రం చెరువులో విపరీతంగా పెరిగి అసలు నీళ్ళే కనిపించట్లేదట. ఇక మత్స్యకారులు చేపలు పట్టేందుకు చెరువులో దిగినప్పుడు గుర్రపు డెక్క వేర్లు కాళ్లకు వలలకు చిక్కుకొని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇవి ఇక వరంగల్కి సంబంధించినటువంటి వార్తలు.